Good morning friends, I am K. Katusha Reddy, an aptitude trainer. So మనం ఈ ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సిరీస్ లో ఫస్ట్ వీడియోలో ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. తర్వాత అందులో ఫస్ట్ పార్ట్ 1 లో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను, 30 క్వశ్చన్స్. అందులో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వీడియోలో ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వీడియోలో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేశాము. ఈ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇలా ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సిరీస్ ఒక 10 వీడియోస్ అని మీకు తీసుకొస్తాం. సో దట్ సేమ్ మోడల్స్ రావచ్చు, లేదా సమ్ టైమ్స్ సేమ్ క్వశ్చన్స్ రావచ్చు, బట్ మీ ప్రిపరేషన్ మీకు పక్కా యూజ్ అవుతుంది ఇన్ఫోసిస్ కి. ఇంకొకటి, మీరు ఇన్ఫోసిస్ లో ఒకసారి అటెండెన్స్ క్వాలిఫై అయ్యారంటే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో 3 సెక్షన్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ పజిల్స్. అవుట్ ఆఫ్ 7 లో 3 యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజు 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. 11th వన్. సో ప్రీవియస్ వీడియోలో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఈ రోజు 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ A, B, C and D in the ratio of 8:10:7:5. సో ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ లో నుంచి. సో ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ A, B, C and D in the ratio of 8:10:7:5. If A gets rupees 1500 more than D for the share of C. అంటే కొంత డబ్బులు తీసుకొని A కి, B కి, C కి డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఏ రేషియోలో 8:10:7:5. అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏ అనే వ్యక్తికి డి అనే వ్యక్తి కంటే 15 రూపీస్ ఎక్కువ వచ్చినాయి. అయితే సి యొక్క షేర్ ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకరు గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా కష్టమైన క్వశ్చన్ అడగరు, చిన్న లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ లాజిక్ కోసమే ప్రతి ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే థాట్ ఎలా ఉండాలంటే ఐనిస్ట్ బ్రదర్స్ సిస్టర్ లాగా ఆలోచించకూడదు, ఒక సాధారణ వ్యక్తి లాగా ఆలోచించాలి. ఎలా అంటే ఏకి, బికి, సికి డబుల్ డివైడ్ చేసినాం. ఏ రేషియోలో 8:10:7:5. దాని మీనింగ్ ఏంటిది? ఏకి 8 పార్ట్స్ వస్తే, బికి 10 పార్ట్స్ వస్తాయి, సికి 7, డికి 5. ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 8. డికి ఎన్ని వచ్చినాయి? 5. ఎన్ని పార్ట్స్ ఎగస్ట్రా? 3 పార్ట్స్. కానీ మనకిచ్చిన క్వశ్చన్ లో 1500. సో 3 పార్ట్స్ ఈక్వల్ టు 1500 అంటే ఒక పార్ట్ ఎంత? 500. మనకు అడిగింది సి షేర్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 into 500, 3500. సింపుల్. సో వన్స్ అగైన్, ఏకి 8 పార్ట్స్, డికి 5 పార్ట్స్, 3 పార్ట్స్ ఎక్స్ట్రా. బట్ ఇచ్చిన క్వశ్చన్ లో 1500. 3 పార్ట్స్ ఈక్వల్ టు 15 అంటే ఒక పార్ట్ ఈక్వల్ 500. సి 7 పార్ట్స్ కాబట్టి 7 into 500, 3500. సో ఒకవేళ మీరు ఏ షేర్ అడిగిన అనుకోండి, 1 పార్ట్ 500 కాబట్టి 8 పార్ట్స్ ఈక్వల్ 4000. బి షేర్ అడిగితే 1 పార్ట్ ఈక్వల్ 500 కాబట్టి బి 10 పార్ట్స్ ఈక్వల్ 5000. డి షేర్ అడిగితే 1 పార్ట్ ఈక్వల్ 500, 5 పార్ట్స్ ఈక్వల్ 2500. క్వశ్చన్ ఏదైనా లాజిక్ సేమ్. ఓకేనా? ఇలాంటి లాజిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెకండ్, హౌ మెనీ సచ్ 5s ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్? వి నీడ్ 5s. కండిషన్ ఏంటంటే ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్ లోని. సో హౌ మెనీ సచ్ 5s ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సీక్వెన్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై 3 or 4. ఇది ఇంపార్టెంట్. ప్రిసీడెడ్ బై 3 or 4, బట్ నాట్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై 8 or 9. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రిసీడెడ్ బై అంటే ముందు, ఫాలోడ్ బై అంటే తర్వాత. హౌ మెనీ సచ్ 5s ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై 3 or 4, బట్ నాట్ ఫాలోడ్ బై 8 or 9. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ వస్తాయి. చూడండి, ప్రిసీడెడ్ బై అంటే ముందు, ఫాలోడ్ బై అంటే తర్వాత. అంటే ఒక 5 ఉండాలి. ఎలా ఉండాలంటే దానికి ముందు 3 కానీ 4 కానీ ఉండాలి, తర్వాత 8 కానీ ఉండకూడదు. ఎలాంటి 5s ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 5 దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 3 ఉంది బిఫోర్, కానీ తర్వాత 8 ఉంది, 9 ఉంది. కౌంట్ చేయాలా వద్దాం? కౌంట్ చేయకూడదు. ఎందుకంటే ప్రిసీడెడ్ బై 3 కానీ ఫాలోడ్ బై, బట్ నాట్ ఫాలోడ్ బై అన్నాడు. సో తప్పు. ఈ 5 దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ముందు 3 లేదు, ఇది కూడా కౌంట్ చేయకూడదు. ఈ 5 దగ్గరికి వెళ్తే ముందు 3 కానీ 4 ఉంది, తర్వాత 8 లేదు, 9 లేదు. సో ఇది ఒకటి. ఈ 5 కి ముందు 3 లేదు, ఈ 5 కి ముందు 3 ఉంది. ప్రాబ్లం ఏంటంటే 8 ఉంది, ఉండకూడదు. రాంగ్. ఈ 5 కి ముందు 4 ఉంది, 8 లేదు, 9 లేదు. సో 2. ఈ 5 కి ముందు 3 ఉంది, తర్వాత 8 లేదు, 9 లేదు. 3. ఈ 5 కి ముందు 3 లేదు, ఈ 5 కి ముందు 3 లేదు, ఈ 5 కి ముందు 4 ఉంది, లేదు. సో ఆన్సర్ 5. ఆన్సర్ ఇస్ 5. సో ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారంటే మీకు ఐడియా ఉండాలి. ప్రిసీడెడ్ బై అంటే బిఫోర్, ఫాలోడ్ బై అంటే తర్వాత. అంటే ఒక 5 ఉంటే ఆ 5 కి ముందు 3 కానీ 4 ఉండగాలి, బట్ నాట్ ఫాలోడ్ బై 8 or 9. తర్వాత 8 కానీ ఉండకూడదు. ఎన్ని ఉన్నాయంటే 5. ఇలాంటి క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫ్రమ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఓకే, సో 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. థర్డ్ వన్,
ఏ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 3, ఇది హైయెస్ట్ ఈజీ క్వశ్చన్ ఈ ప్రపంచంలో. ఏ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 3 బట్ లెస్ దాన్ 8 అండ్ ఆల్సో గ్రేటర్ దాన్ 6 బట్ లెస్ దాన్ 10 ద నెంబర్ ఇస్. గుర్తుపెట్టుకోండి, కొన్ని టైమ్స్ ఇలాంటి ఈజీ క్వశ్చన్ కు తెలుస్తారు. ఇంకొకటి, మీరు ఎగ్జామ్ లో ఏం చేస్తుంటే క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయాలి. చాలా మంచి అలవాటు, చాలా తక్కువ మందికి ఉండే అలవాటు ఇండియాలో. ఏంటంటే క్వశ్చన్ మొత్తం చదవకండి, క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయండి. ఎలా? ఏ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 3 బట్ లెస్ దాన్ 8 అంటే పాసిబుల్ నెంబర్స్ 4, 5, 6, 7 and also greater than 6. So answer 7. Simple. A number is greater than 3 but less than 8 and possible numbers 4, 5, 6, 7 and also greater than 6 అంటే 7 మాత్రమే. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మీ డౌట్ రావచ్చు, ఇంత ఈజీ క్వశ్చన్ అంటే సమ్ టైమ్స్ మిక్స్ లో 2-3 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో దట్ మీకు టైం సేవ్ చేసుకోండి. అంటే ఎగ్జామ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఆల్ డిఫికల్ట్, మీడియం అండ్ ఈజీ క్వశ్చన్స్. ఓకే. 14th one, ఇది బోర్డ్స్ అండ్ సీమ్స్. In 1 hour, a boat goes 15 km along the stream. అంటే downstream equal to 15. In 1 hour, a boat goes 15 km along the stream. అంటే downstream. And 9 km against the stream. అంటే upstream equal to 9. The speed of the boat in still water. ఈ మొత్తం టాపిక్ డిపెండ్స్ ఆన్ 4. ఏంటంటే downstream స్పీడ్స్ యాడ్ అయితే d equal to x plus y. Upstream speed subtract అయితే u equal to x minus y. You want to find out man speed or boat speed, downstream plus upstream by 2. If you want to find out water speed, downstream minus upstream by 2. So ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది the speed of the boat in still water అంటే x కనుక్కోవాలి. ఫార్ములా x equal to downstream plus upstream by 2. So 15 plus 9 by 2. 24 by 2, 12. సో ఈ మొత్తం టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ డిపెండ్స్ ఆన్ 4 ఫార్ములాస్. డౌన్స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ అయితే d ఈక్వల్ టు x ప్లస్ y. అప్స్ట్రీమ్ స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే u ఈక్వల్ టు x మైనస్ y. యు వాంట్ ఫైండ్ అవుట్ మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్, డౌన్స్ట్రీమ్ ప్లస్ అప్స్ట్రీమ్ బై 2. యు వాంట్ ఫైండ్ అవుట్ వాటర్ స్పీడ్, డౌన్స్ట్రీమ్ మైనస్ అప్స్ట్రీమ్ బై 2. ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 12. ఓకే. నెక్స్ట్ 15th వన్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్. A shopkeeper fixes the market price of an item 25% above its cost price. The percentage of discount allowed to gain 5%. అంటే ఒక వ్యక్తి ఒక మార్కెట్ ప్రైస్ ని 25% ఎగస్ట్ రాసిండు కాస్ట్ ప్రైస్ కంటే ఎంత డిస్కౌంట్ ఇస్తే దానికి 5% వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అది క్వశ్చన్ ఏదైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే ఆల్వేస్ టేక్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాం? 100. సో 25% ఎగస్ట్ రాసిండ్రు. సో ఎంత రాసిండ్రు? 125. ఇదేంటిది? మార్కెట్ ప్రైస్. ఓకే. సో ఎంత డిస్కౌంట్? ఎక్స్ అనుకుందాం. సో 125 లో x% డిస్కౌంట్ ఇచ్చిండ్రు. ఈ డిస్కౌంట్ ని 125 లో నుంచి 125 ఇంటూ x బై 100 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ లో నుంచి మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేస్తే వచ్చి సెల్లింగ్ ప్రైస్ 105. ఎందుకు 105 రాసినామంటే కాస్ట్ ప్రైస్ 100, 5% ప్రాఫిట్. 125 లో 105 పోతే 20 ఈక్వల్ టు 125 ఇంటూ x బై 100. 25 5s, 25 4s, 5 4s, 4 into 4, 16%. ఇది ఇంపార్టెంట్. సో కాస్ట్ ప్రైస్ 100, 25% ఎగస్ట్ రాసిండ్రు అంటే 125, సమ్ x% డిస్కౌంట్ ఇచ్చిండ్రు 125 ఇంటూ x బై 100. ఆ డిస్కౌంట్ ని మార్కెట్ ప్రైస్ తీసేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. కానీ మనం ఏం చేస్తాం? షార్ట్ కట్ చెప్తాం. ఎలా అంటే బాగా అబ్జర్వ్ చేయండి. 125 లో సమ్ x% అమ్మితే ఈజ్ ఈక్వల్ టు 105. ఇప్పుడు x అనే డిస్కౌంట్ కాదు, అంత పర్సెంటేజ్ కమ్మాలి. సో 25 5s, 25 4s, 5 21s అంటే 84% కమ్మాలి. మరి రిమైనింగ్ డిస్కౌంట్ ఎంత? 16. ఈ షార్ట్ కట్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే 100 కాస్ట్ ప్రైస్, 25% మార్కెట్ ఎక్స్ట్రా రాసిండ్రు అంటే 125 ద మార్కెట్ ప్రైస్. 125 లో సమ్ x% అమ్మితే దట్ ఈజ్ ఈక్వల్ 105. వై 105? 100 కాస్ట్ ప్రైస్, 5% ప్రాఫిట్. ఓకేనా? సో x ఈక్వల్ టు 84%. 100 కాస్ట్ ప్రైస్, 84%. సో 16% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే. 16th వన్, ఇది టైమ్ అండ్ వర్క్. If 9 men working 6 hours a day can do work in 88 days,
then 6 men working 8 hours a day can do it in how many days? ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. If 9 men working 6 hours a day can complete the work in 88 days, then 6 men working 8 hours a day can complete the same work in how many days? So, ప్రతి టైమ్ అండ్ వర్క్ లో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. M1 D1 H1 by W1 equal to M2 D2 H2 by W2. మీరు ఏ ఎగ్జామ్ అండ్ రాయండి ఫ్యూచర్ లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఈ ఫార్ములా మీద. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్ మీద క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ ఇంపార్టెంట్. M1 D1 H1 by W1 equal to M2 D2 H2. M అంటే men, D అంటే days, H అంటే hours, W అంటే work. If 9 members డైలీ 6 hours చేస్తే 88 days అయిపోయిందంట. మరి 6 members డైలీ 8 hours చేస్తే ఎన్ని డేస్ అయిపోద్ది? 6 6 క్యాన్సిల్, 8 1s 8 11s, x equal to 11 into 9 99. సో ఏ ఎగ్జామ్ అని రాయండి కంపల్సరీగా ఈ ఫార్ములా క్వశ్చన్ ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా? M1 D1 H1 by W1 equal to M2 D2 H2. M అంటే men, D అంటే days, H అంటే hours, W అంటే work. మీ డౌట్ రావచ్చు, ఇక్కడ W1 ఏమైపోయిందంటే కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే అదే వర్క్ అంటే W1 equal to W2. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద చాలా ఇంపార్టెంట్. M1 D1 H1 by W1 equal to M2 D2 H2. M అంటే men, D అంటే days, H అంటే hours, W అంటే work. ఓకే, సో ఆల్సో 99. 9 members డైలీ 6 hours 88 days. మరి 6 members డైలీ 8 hours how many days? ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. The speed of a boat in still water is 10 km per hour. అంటే ఏమి ఇచ్చినట్టు? The speed of a boat in still water is 10 km per hour. అంటే x ఇచ్చిండు. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకేనా? The speed of a boat in still water is 10 km per hour. If it can travel 26 km downstream, this is not speed, distance. If it can travel 26 km downstream and 14 km upstream at the same time, the speed of the stream is. అంటే ఏమన్నా కావాలి? y. Once again, the speed of a boat in still water is 10 km per hour and x ఇచ్చిండు. If it can travel 26 km downstream and 14 km upstream at the same time, time same అని ఇచ్చిండు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత? 26. డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ అయితే 10 plus y. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 14, స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే 10 minus y. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో టైం సేమ్ ఇచ్చిండ్రు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 26 ఏమో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ అయితే 10 plus y. 14 ఏమో అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే 2 13s 2 7s. సో 130 minus 13y equal to 70 plus 7y. సో 20y equal to 60, y equal to 3. అది ఆన్సర్. ఓకేనా? సో అది ఏ క్వశ్చన్ అయినా కానీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో 4 ఫార్ములాస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు. సో గుర్తుపెట్టుకోండి, ఇది టైం సేమ్ అని ఇచ్చిండ్రు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 26 ఏమో డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ అయితే 10 plus y. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 14, స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే 10 minus y. సో ఆన్సర్ 3. సో మ్యాన్ అన్న బోట్ అన్న ఎక్స్ తీసుకోండి, రిమైనింగ్ ఏమన్నా సరే వై తీసుకోండి. రిమైనింగ్ అంటే రేట్ ఆఫ్ ద కరెంట్, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్ అడిగిండు. 18th క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ప్రొమిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ but uses a weight of 600 grams instead of 1000 grams weight. That is make a profit of. ఇది జనరల్ మీకు విలేజ్ లో జరుగుతుంటది. ఒక అతను కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంతే అమ్ముతాను. మరి అతను షాప్ ఎట్లా పెడతాడు? మరి అతను ఏం చేస్తాడంటే టౌన్కి వెళ్ళి 600 grams తెచ్చుకుంటాడు. అంటే 1 గ్రామ్ 1 రూపాయి అనుకుంటే 600 రూపీస్ అని పడుతుంది. కానీ మన విలేజ్కి వచ్చి ఏం చేస్తాడంటే ఆయన దాన్ని 1000 grams లాగా చూపిస్తాడు. ఓకేనా? సో మనం ఏం పే చేస్తాం? అదే ఇతను ఎంతైతే కొంటున్నా అంతకు అమ్ముతుంది కాబట్టి 1000 రూపీస్ పే చేస్తాం ఆయనకి. కానీ ఆయనకు టౌన్ లో పడ్డదంతా 600కి, మనం పే చేసి 1000. ఎంత లాభం వస్తుంది అతనికి? 400 బై సిపి రాయాలి, ఎస్పి రాయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ అండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 600 ఇంటూ 100 0 0 0 0 200 బై
3. Answer 66 2/3%. Okay, ఇది ఇంపార్టెంట్. సో జనరల్ గా ఇది విలేజ్ లో జరుగుతుంటది. 1 గ్రామ్ 1 రూపీ అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత 600. మనకేం చేసిన ఆ 600 బదులు 1000 చూపించిండు. మనం పే చేస్తాం 1000 రూపీస్ అమ్ముతుండు, 600 కొన్నాడు. లాభం ఎంత 400/600. ఎందుకంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్ క్వశ్చన్ అడిగింది. ఓకే, నెక్స్ట్ 91. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఇంతకుముందు 10 క్వశ్చన్స్ కూడా ఈ క్వశ్చన్ ఉంది. ఏ మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ ఈస్ 15 km/h. అంటే ఏ మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ అంటే ఏ మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు 15 and the speed of the current is 2.5. y equal to 2.5. మనం కనుక్కోవాలి ద మ్యాన్ స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటే యూ కనుక్కోవాలి. ఈ మధ్య రిలేషన్ ఏంటిది? y equal to డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అంటే 15 minus u equal to 2.5. 15 minus u equal to 5. u equal to 10. So answer 10. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది ఇంతకుముందు వీడియోలో కూడా. సో ద మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ 15 and the speed of the current is 2.5 km/h. The man speed against the current. Answer 10. Now ఇది కూడా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో మాక్సిమం మీకు ఈ వీడియోస్ చూస్తే మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. ఒకటి, ఏ పోర్ట్ కవర్స్ 24 km upstream and 36 km downstream in 6 hours. The given time equal to 6 hours. So time formula distance by speed అంటే 24 ఏమో డిస్టెన్స్ స్పీడ్ u plus 36 ఏమో డిస్టెన్స్ స్పీడ్ d equal to 6 hours. Next, while it covers 36 km upstream 36 u plus 24 km downstream equal to 6.5 hours. ఈ రెండు ఈక్వేషన్స్ అయిపోతుంది. ఇది 1, ఇది 2. ఓకేనా, సో దర్ గివెన్ టైం 6 hours 6.5 hours. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఈ రెండు సాల్వ్ చేస్తే మీకు x equal to 24 plus 36 60 by u plus 60 by d equal to 6.5 plus 6 12.5 and 25 by 2. 60 common తీస్తే 1 by u plus 1 by d equal to 25 by 2. 5 5 5 12. So 1 by u plus 1 by d equal to 5 by 24. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 12 by u minus 12 by d equal to half. 12 కామన్ తీస్తే 1 by u minus 1 by d equal to 1 by 2. 1 by u minus 1 by d equal to 1 by 24. రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ d 1 by d క్యాన్సిల్. సో 6 by 24 అంటే 1 by u. సో 6 by 24. u equal to 1 by u plus 1 by d అంటే plus 1 by d cancel 1 by d. So 6 by 24. 6 by 24 equal to 2 by u. 2 1s 2 3s. u equal to 8. u ని సబ్స్టిట్యూట్ చేస్తే x or d equal to 12 వస్తుంది. మనం కనుక్కోవాలి the speed of the current అంటే y. అంటే y అంటే downstream minus upstream by 2. So 4 by 2. Answer is 2. So answer is 2. So రెండు ఈక్వేషన్స్ 24 by u plus 36 by d equal 6 hours. 36 by u plus 24 by d equal to 6.5 hours. రెండింటిని సాల్వ్ చేస్తే అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు 8, డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు 12. సో డౌన్ స్ట్రీమ్ ఏమో 12 వస్తుంది, అప్ స్ట్రీమ్ ఏమో 8 వస్తుంది. రెండింటిని మైనస్ చేస్తే 4 by 2. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్. సో మీరు ఇది ఎలా ఫాలో కావాలంటే మేము ఆల్రెడీ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో ఇంట్రడక్షన్ నుంచి దాదాపు 30 టాపిక్స్ మేము షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక్కొక్క టాపిక్ అందులో చూసి అందులో పోర్షన్స్ ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులోంచి ఆ ఇంట్రడక్షన్ విని మీరు ప్లే లిస్ట్ లో ఇక్కడికి వచ్చి మీరు ఇన్ఫోసిస్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది నా సజెషన్. ఓకేనా, సో మీకు దాదాపు 10 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం ఇది ఈ ఇన్ఫోసిస్ మీద. సో దట్ మీరు ఈజీగా ఎంట్రన్స్ క్వాలిఫై కావడానికి నెంబర్ పజిల్స్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తారు కమింగ్ వీడియోస్ లో. మీరు నా సజెషన్ ఏంటంటే ఒక 100 నెంబర్ సిరీస్ పజిల్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈజీగా 4 క్వశ్చన్స్ చేయగలరు. నేను కూడా నా సైడ్ మాక్సిమం క్వశ్చన్స్ వీడియో రూపంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను నెంబర్ పజిల్స్ మీద. సో ఇలా ఒక 10 సిరీస్ చేస్తాం ఇన్ఫోసిస్ మీద. సో దట్ యూ కెన్ క్రాక్ ఈజీలీ ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్. ఒకసారి ఇన్ఫోసిస్ రిటన్ సెలెక్ట్ అయినా అంటే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి 20,000 వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఇయర్ లో. సో దయచేసి మా వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. మేము బాగా ప్రాక్టీస్ చేయాలి. యాప్ లో డ్రాబ్యాక్ ఏంటంటే బాగా మాకు క్వశ్చన్స్ ఎలా గుర్తుంటాయి, మాకు చెప్పి గుర్తుంటే మీకు గుర్తుండాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఎలా ఫాలో కావాలంటే
యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనే సిరీస్ లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ టాపిక్స్ షార్ట్ కట్స్ ని ఈ ప్రాక్టీస్ చేయగలగాలి. సో ఇప్పుడు నేను 20 వీడియోస్ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ వీడియోలో మోర్ 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియర్లీ మీకు 100 క్వశ్చన్స్ మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఈ కాకుండా నెంబర్ ప్రైజెస్ కూడా నేను చెప్తాను. సో ఓవరాల్ గా 7 సెక్షన్స్ ఉంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, పజిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం 3, వర్బల్, ఇంగ్లీష్ 5, సూడో కోడ్ 6, ఎస్సే రైటింగ్ 7. సో ఈ 7 సెక్షన్స్ మీరు ఈజీగా క్రాక్ చేస్తే జాబ్ వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో కమింగ్ వీడియోస్ లో ఇంకో 10 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మా షార్ట్ కట్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.